అంతా అయిపోయి ఫినిష్ అయ్యి లైక్ బండి ఫినిష్ అయిపోయే వరకు 1 మంత్ పడ్డది ఆల్మోస్ట్. సో 1 మంత్ తర్వాత ఈరోజు మళ్ళీ వీడియోలో కనిపిస్తుంది ఆర్ఎస్. సో కాకపోతే ఏంటంటే మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ, మనము 50-60 క్రాస్ చేయడానికి లేదు. అండ్ ఇన్స్టెంట్ థ్రాటల్స్ ఇలా ఒకటేసారి థ్రాటల్ తిప్పేయడం అలాంటివి కూడా ఏం చేయలేము, అవుట్ స్పీడ్లో కొట్టలేము. అండ్ నిన్న తీసుకున్న బండి తీసుకున్న తర్వాత నుండి రైడ్ చేద్దాము అని అనుకున్నా. నిన్న కిరణ్తో వెళ్దామని అనుకుంటే కిరణ్ బండి స్టార్ట్ అవ్వలేదు, సమ్ ప్రాబ్లం నడుస్తుంది. సో ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత మార్నింగ్ ఏమో జాష్తో అనుకున్నాం, జాష్ది కూడా బిస్కెట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే ఈరోజు మా ఇంటి దగ్గర పోనాలన్నమాట, అందుకని నేను ఇంట్లోనే ఉండే. బట్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ నేను మొత్తం ఇంట్లో ఉండి నేను బోర్ కొడతా ఉంది. కరెక్ట్ టైంకి మనోడు అమ్మీది ఆఫీస్ నుండి వచ్చిండు అనమాట. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడే వెదర్ బాగుంది, రైడ్కి పోదాము అని అన్నాడు. చలో ఒక కంపానియన్ దొరికిండు ఈరోజు అని అనుకున్నా. బట్ నేనైతే ఒక చిన్న టీ స్పిన్ కోసం అని చెప్పి, అంటే ఒక చాయ్ రైడ్ లాగా వెళ్దామని అనుకుంటే మనోడు డైరెక్ట్ షాద్నగర్ పోదామని అన్నాడు. సర్లే అని చెప్పేసి ఫస్ట్ మనోడిని పిక్ చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటి దగ్గర డామినర్ బయటకు తీసి ఇప్పుడు ఇంకా బ్యాక్ ఆన్ ద రోడ్స్. మన టైర్లు పట్టుకుంటలేవు, వర్షం పడేటట్టు కూడా అనిపిస్తుంది. మోస్ట్లీ వ్లాగ్ అయితే తీస్తా, కాకపోతే వర్షం పడతాము భయం. వర్షం పడితే ఏం చేయలేం, కెమెరా తీసి లోపల పెట్టాలా. రంబుల్ స్ట్రిప్స్ అయితే ఎంత చేంజ్ చేసి పడేస్తాయి. రంబుల్ స్ట్రిప్స్ యూనికార్న్ నడిపి అలవాటు అయిపోయింది, దాని మీద ఎక్కువ తెలియకపోతుండే. ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ మీదకి వచ్చినాము, ఆటోస్ రంబుల్ స్ట్రిప్స్ చాలా మామూలుగా తగులుతలేవు. వచ్చేస్తుంటూ కానీ ఫీలింగ్ అయితే మామూలుగా లేదు. అంటే 1 మంత్ తర్వాత బండి బయటకి ఇచ్చినాం కదా, మళ్ళీ 1 మంత్ తర్వాత బండి చాలా మంచిగా అనిపిస్తుంది. నాయిస్ అంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకా ట్యాబ్లెట్స్ నాయిస్ లేదు, ఏం లేదు. ఇంజన్ అంతా ఫ్రీ అయిపోయింది, టార్క్ మంచిగా వస్తుంది. వర్షాకాలం కూడా వచ్చింది, టైర్లు కూడా మారవాలి. ఇప్పుడు మంచిగా పాటలు అనుకుంటే క్రూజ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. హాయ్ బోలో, హాయ్ బోలో. ఓకే ఇదేందా ఇది నేను చూడలే. వెదర్ అయితే క్రేజీ ఉంది, వర్షం ఒక్కడు పడకపోతే సాల్పోయా. మనోడు ముందే హమేష్ నాకు రెయిన్ గేట్ తీసుకోమని చెప్పిన. ఓకే ఓకే రెయిన్ గేట్ తీసుకోమని చెప్పిండు. కాకపోతే ఇప్పుడు అది వేసుకుంటే ఇంకెక్కువ ఉపయోగిస్తుంది, అందుకని చెప్పి నేను ఏం వేసుకోలేదు. వచ్చినాయా నా పానానికి. ఎందుకన్నా మొన్ననే కొత్త మోనోషాక్ వేయించిన, ఫ్రంట్ పోక్సిల్స్ వేయించిన. వర్షం పడుతుంది, ముంగలేదో గుంతలో పెట్టకపోతే చాలా.
అయితే గుర్తుండే బాయ్స్. ఈ రూట్ అయితే బాగుండదు. నార్మల్గా మనం హిమాయత్ సాగర్ నుండి వెళ్తున్నాము, ఆరంఘర్ పై నుండి వెళ్ళట్లే. ఇక్కడ మొత్తం ఈ కర్వ్స్ ఉంటాయి కదా, ఎంత బ్యూటిఫుల్ ఉంటాయో అంత డేంజరస్ కూడా ఉంటాయి. రోడ్ కూడా ఏం బాగుండదు. రోడ్ పైన ఏదో ఇలా మిగిలిపోయిన కాంక్రీట్ వేసేసి వెళ్ళిపోతారు ఇష్టం, అట్లా ఉంటుంది అనమాట మొత్తం వే అంతా. ఇంకా మట్టి కూడా ఉంటుంది మొత్తం. మీరు మొత్తం మోటార్ చేసి లేక టీనా అక్కడ మొత్తం కార్నర్ మొత్తం వెళ్ళిపోయినంటే చెరువులోకి. ఇప్పుడు జర్నీ అయితే హమీద్కి బొక్క పడుతుండే. బ్రో ఇప్పుడు యా అన్నగా యా అన్నట్లేదు, యాక్ అన్నట్టు పాపం. జీవం మంచిగా ఉందని చెప్తుండే. దగ్గర రాగానే ఒకటేసారి హైవే వేసిండు. స్పీడ్ బ్రేకర్ తాకుతుంది భయో. అయ్యా నా పల్సర్ తాకుతుంది అనుకుంటే వాడి తాకింది కాబా పాపం భయ్యా. భయ్యా లైట్లు పని చేయ భయ్యా. నాకేం కనపట్టలేదు. ఈ రంబుల్ స్ట్రిప్స్ అన్నాడు టార్చర్లా నాయన. ఇక్కడ దొరికింది సందు. అలా అప్పుడప్పుడు మన వీళ్ళకి తగ్గట్టుగా ఇట్లా దొరుకుతాయి అన్నమాట సైడ్లో నుండి. లేదంటే ఇగో ఇట్లా అది స్టిల్ వి హ్యావ్ అ ఛాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రంబుల్ స్టెప్స్ వల్ల నా బండ్లో అయితే ఆల్రెడీ ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఇంకెక్కువ అవుతాయి. పిచ్చ వైబ్రేషన్స్ ఉన్నాయి. ట్రైనింగ్ కూడా చేంజ్ చేయాలి, టైం చేయాలి, చాలా ఉంది కథ. 39 ఈ స్పీడ్లో పోతున్నాం. బ్యాక్ స్టార్ట్ అయ్యింది నొప్పేయడం అప్పుడే. షిఫ్ట్ కొడితే ఒక 15 వచ్చినాము అంటే 20 13 ఏమో వచ్చినట్టున్నాం భయ. పెట్రోల్ కొట్టుకున్నప్పటి నుంచి అయితే 25 అయిపోయింది గ్యాప్లో. బ్యాడ్ లక్. అమ్మా అమ్మా అమ్మా. సో బాయ్స్ మేమైతే ఇక్కడ పక్కకు ఆగుతున్నాం ఒక 5 minutes. హిల్ పార్క్ వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు మేము ఆగినా ఇక్కడే ఆగుతాం, ఏకాగ్ర ఉపహార్ అని. क्या ब्रो? तो
2,000 years later. సో బాయ్స్ ఇంకా చాయ్ అయితే తాగేసినాం. ఇంకా వర్షం పడుతుండే అనమాట. ఇక్కడనే డిన్నర్ కూడా చేసినాం. ఇంకా ముంగల్కి ఏం వెళ్ళట్లే, ఇక్కడ నుండే వెళ్ళిపోతున్నాం ఇంటికి మళ్ళీ. ఇంకా వర్షం ఎక్కువ పడ్డదంటే హైవే, మళ్ళీ టైర్స్ బాగాలేవు, ఎందుకు వచ్చిన బాధ వస్తా తడిచిపోతాం అని చెప్పి రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా. వచ్చేస్తుంది అనమాట. ఇంకా గ్లాసెస్ తీసేసి పక్కన పెట్టి అలాగే నడుస్తున్నా. ఇప్పుడు మట్టి పడుతుంది. ఫస్ట్ ఇప్పుడు ట్రక్స్ తిరుగుతూ ఉంటాయి కదా, అంతా గంటలో పడుతుంది మట్టి. మొత్తం గంటలోనే. ऐसे चले जाएंगे ना, ऐसे ही जाएंगे ना अभी लंगरोज के ऊपर से, देन रहतीपल्ली से जाएंगे. आर वी गोइंग टू स्टॉप देयर इन बिटवीन? रेगुलर प्लेस. సో బాయ్స్ ఇక్కడ లంగరోజ్ నుండి కాదంట, రేతిబోలి నుండి లెఫ్ట్ తీసుకొని అలా షేక్పేట్ నుండి పోదామా అంటున్నాడు. మనకి ఏంటి ఈరోజు బండి నడపాలని ఉన్నది. Polo with exhaust, road kachra. సో మనోడు ఇక్కడ నుండి లెఫ్ట్ తీసేసుకుంటాడు, మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం. ఇంకా బాయ్ షాద్నగర్ సైడ్ అయితే వర్షం పడ్డది, తర్వాత శంషాబాద్ అటు సైడ్ పడలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చేవరకు ఇక్కడ రోడ్లన్నీ పచ్చిగా ఉన్నాయి, మరి ఇక్కడ పడ్డట్టుంది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి మరి నా పైన అయితే. టైం ఎంత? టైం 1 అవుతుంది బాయ్స్. So yeah, thanks for watching. Meet you in the next one. Bye. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं है.